రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ల పాలన కొనసాగింది. అయినా కూడా ఇంకా ఆకాంక్షలు మిగిలి ఉన్నాయి. అయినా కూడా ఇంకా తెలంగాణ వాదులు అనుకుందామా, తెలంగాణ ఉద్యమకారులు అనుకుందాం, వాళ్ళ కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాళ్ళు కోరుకున్నటువంటి స్వప్నం నెరవేరలేదన్న ఒక భావన కనపడుతుంది. ఈ సందర్భం లోపల చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఆ రోజు ఎట్లానైతే ప్రధానమైనటువంటి సమంతిలో నిలబడి ఒక మూల మలుపులు వచ్చిన ప్రతి సందర్భంలో, సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో ఏమరపాటుతో ఉండి డైరెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి చేశాము. మళ్ళీ ఒకసారి ఉద్యమకారులకు ఆ పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉన్నది. ఈ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి కొన్ని మంచి జరిగినా, కొన్ని తప్పిదాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించే పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి వివక్ష, తర్వాత తెలంగాణను విధ్వంసం చేసేటటువంటి పరిస్థితి, మళ్ళీ తెలంగాణ అమరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కవిత ఆ రోజు 2006లో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ఉద్యమంలో అడిగిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పోరాడినటువంటి ఒక ధీర వనిత, ఒక గొప్ప మహిళా నాయకురాలు. ఆమె చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ వస్తూ ఉన్నది, కొన్ని సందేహాలు చెప్తా వస్తూ ఉన్నది, కొన్ని సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తా ఉన్నది. వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నవాళ్ళం.